హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ప్రసన్నాస్ కిచెన్ ఇలా ఉండాలని ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక అయితే నాకు అవుతుందేమో అని అనుకుంటున్నా. కానీ జస్ట్ మీకైతే చూపించాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి. మొత్తం చూసేయండి. కిచెన్ అంటే ఇలా ఉండాలనిపిస్తుంది నాకైతే చూసినప్పుడు. వెంటనే ఇలా చూస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఎందుకంటే కిచెన్లో ఉండి రోజంతా వండడం, మనం చేయడం, చూసుకోవడం అంతా తెలుసు కాబట్టి ఎలా ఉంటే బాగుంటుందా అన్నది, కిచెన్ ఎలాగా అరేంజ్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని అన్నది ఆలోచన అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా, నేనైతే ఫోటో తీసుకోవడానికి మా వారిని ఫోటో తీయమంటున్నా. ఇది మొత్తం అయితే నిజంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కిచెన్ మొత్తం ఎలా ఉండాలి, ఎలా సెట్ చేయాలి, కిచెన్లో ఏమేమి ఐటమ్స్ కావాలి అవన్నీ కూడా వాళ్ళు సెట్ చేసి ఇచ్చేస్తారండి. అలా ఉంది. అంటే ఇలా మొత్తం పెట్టారన్నమాట. కిచెన్ మొత్తం ఇలా ఉంటే సరిపోతుంది మనకి. కిచెన్లో ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ కూడా వాళ్ళు అక్కడ సెట్ చేసేసి పెట్టేశారు. డిజైన్ చేసేసారు అనమాట మొత్తము. కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నిజంగా ఇలాగ బిర్యానీకి కానీ, రైస్ కానీ, ఏదైనా చేయడానికి అక్కడే వాషింగ్ మిషన్ పెట్టారు, ఫ్రిడ్జ్ పెట్టారు. మనకి కావాల్సినవి అన్నీ కూడా కిచెన్లోకి ఒక రూమ్, ఒక బెడ్రూమ్కి మొత్తం అన్ని పెట్టినట్టే ఉన్నాయండి. కబోర్డ్స్ కానీ, ఫ్రిడ్జ్ చూసారు, పెద్ద ఫ్రిడ్జ్ అయితే పెట్టేశారు. అలాగా చాలా బాగుంది. నిజంగా నాకు చూడగానే అబ్బా ఇది ఒక ఇల్లే అనిపించింది. అది అంటే షాప్ లాగా అనిపించలేదు నాకు. అంత బాగుంది, అంత బాగా నచ్చింది. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఒక వీడియో అయితే చేద్దామని చెప్పి ఇలాగా వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకైతే వస్తాను. ఎవరికైనా కిచెన్లో ఏమేమి కావాలి, ఎలా పెట్టుకోవాలి అన్నది ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అంత బాగుందన్నమాట. అందుకనే చెప్పి నేను వీడియో అయితే తీసేసాను. ఇలాగా అక్కడ మనకి ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు కూడా స్పూన్ కాడి నుంచి కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా డెకరేషన్, హోమ్ డెకరేషన్ కావాల్సినవి కానీ, మనకి ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ ఏవైనా కూడా చాలా బాగున్నాయండి. ఇది వచ్చి సనత్ నగర్లో ఉన్నదన్నమాట. స్టీల్ ఫ్యాక్టరీ అన్నమాట. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఇవి దీనికైతే మాత్రం నాకు కొన్ని కిచెన్ ఐటమ్స్ కావాల్సి ఉండే, అందుకని చెప్పేసి వెళ్ళాలని మా వారిని అడిగితే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారు. ఇక్కడ ఫ్యాన్స్ కానీ ప్రైజెస్ కూడా చాలా తక్కువ పడతాయండి మనకు బయటకి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే. అలాగే నేను ఇక్కడ వచ్చి స్టార్టింగ్ ఇదేనండి. నాకు ఇంట్లో ఉన్న సామాను మొత్తము ఇప్పుడు సీవండి అని అన్నీ కూడా తెచ్చేసానండి. అవన్నీ బయట ఇచ్చేసి వాళ్ళకి పాతవన్నీ ఇచ్చేసి కొత్తవి తీసుకుందామని చెప్పి వచ్చాము. ఇదిగోనండి, ఇదేనండి గ్రోమిక్స్ మెస్. ఇది సనత్ నగర్లో ఉందన్నమాట. ఫస్ట్ 1, 2, 3 అని ఉంది. అంటే 1లోనేమో హోమ్ డెకరేషన్కి పెట్టుకోవాల్సిన మనకి డిజైన్ చేసుకునే అన్ని మోడల్స్ అన్నీ ఉన్నాయి. 2లోకి వెళ్ళానండి. నాకు కావాల్సినవి కూడా 2లో ఉన్నాయి. అందుకని చెప్పి ఇలా ఎంట్రన్స్లో ఒక షార్ట్ వీడియో అయితే తీసేశారు మా వారు. ఇక్కడ మొత్తం మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. నేను చూసి షాక్ అయ్యాను. ఇన్ని ఐటమ్స్ ఉంటాయా కిచెన్లో, ఇన్ని ఉంటాయా అని అనిపించింది. ఇలా ఎంట్రన్స్ అవగానే నాకు మా సొసైటీలో తెలిసిన ఆంటీ ఉన్నారు, కనిపించారు. ఆంటీని పలకరించాను అనమాట. ఆంటీ కూడా వచ్చారు ఆ షోరూమ్కి. ఆంటీ కూడా ఫస్ట్ టైం అంట. ఇట్లా ఆంటీ కూడా సామాను తీసుకోవడానికి వచ్చారు. నేనైతే ఒక్కొక్క ఐటమ్ చూసి అయితే ఇది కాఫీ మేకర్ అండి, కాఫీ పెట్టుకోవడానికి. చాలా బాగుంది ఇది. అంటే ఫిల్టర్ కాఫీ తాగే వాళ్ళకి చాలా ఇష్టపడతారు. ఇలాగే మనకి ఇక్కడ అన్నీ కూడా డెకరేషన్ అంటే చూసారా, అందులోని అదే చిన్న చిన్న బౌల్స్ అయితే పెట్టారు. అది వచ్చి మసాలా బాక్స్లకు కానీ, లేకపోతే మనకి కర్రీస్ అన్నీ కూడా అందులో కొంచెం కొంచెం పెట్టుకుని మూత పెట్టుకోవడానికి, హాట్గా ఉండడానికి హాట్ బాక్స్ లాగా చాలా బాగున్నాయండి. అయితే డిజైన్స్ అన్నీ కూడా నేను ఫస్ట్ టైం చూసా. ఇంత పెద్దవి, ఇంతంత మోడల్స్ అయితే వెరైటీగా. ఇక్కడ స్పూన్స్ కానీ మనకి కిచెన్లో కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే ఉందండి. ఇది లేదు, అది లేదు అని అనవసరం కూడా ఉండదు మనకి. అంత బాగున్నాయి. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసానికి చాలా మందికి మీకు ఇప్పుడు గిఫ్ట్స్ ఇవ్వడానికి, తాంబూలానికి ఇచ్చుకుంటాం కదా, అలా కూడా ఉన్నాయండి ఇక్కడ. స్టీల్ డబ్బాలు కానీ ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ కింద మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. వెరైటీలు అయితేని నేనేమేమి తీసుకున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదైతే మొత్తం అక్కడ వీడియో తీసామండి. మొత్తం కూడా మేము ఏమేమి తీసుకున్నాము, ఏంటి, అక్కడ ఏమేమి చూసాము, ఏంటి, అది కూడా మేము
చూపి పెట్టాను పెడుతున్నాను. వీడియో అంతా కూడా మీకోసం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు కూడా కావాల్సి ఉంటే మాత్రం కంపల్సరీ ఈ హైదరాబాద్లో ఉన్న సన్నత్ నగర్ దగ్గర స్టీల్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఎక్కడ ఇదంతా సెకండ్ సెక్షన్ అండి. సెకండ్ ఫ్లోర్లో ఉంది ఈ సెక్షన్. ఇక్కడ వచ్చి విజిల్ వేసే కుక్కర్స్ కానీ, ప్రెషర్ కుక్కర్స్ కానీ, కరెంట్ కుక్కర్లు కానీ, ఇంకా మనకి దోస ప్యాన్లు కానీ, స్టీల్ డబ్బాలు కానీ, ప్యాకింగ్ బాక్సులు కానీ, ఇగో ఇట్లా ప్లేట్లు, కంచాలు మొత్తం అన్నీ కూడా అన్నీ ఇక్కడ ఈ ఫ్లోర్లో ఉన్నాయన్నమాట. కింద సెక్షన్ అంతా కూడా అవన్నీ చిన్న చిన్న డబ్బాలు, స్పూన్స్ మనకు కావాల్సినవి అవి వేరే సెక్షన్ అది. ఇది పైన మాత్రం ఇక్కడ ఇత్తడివి పెట్టారండి. అసలు నిజంగా ఎంత బాగున్నాయంటే మళ్ళీ ముద్దు ముద్దుగా అనిపించినాయి. ఇవన్నీ చూస్తే అనిపించింది. ఇప్పుడు వరలక్ష్మి పూజలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ చాలా ఉంటాయి కదా. ఏ ఫంక్షన్కైనా కూడా మనం ఇక్కడ ఇలా వచ్చేస్తే మాత్రం ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదండి. ఒక పేరుతో సుద్దా కూడా మనం ప్రింట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ప్రింట్ కూడా చేస్తారు పేరుతోటి. మనకి తీసుకున్న వస్తువుల మీద నేమ్ అయితే కొట్టించేసుకోవచ్చు పేరుతోటి. ఇలాగా స్టీల్ కడాయిలు కానీ ఇప్పుడు వస్తున్నాయి కదా ఐరన్ కార్డ్స్, అది కూడా ఉన్నాయండి. ఐరన్ కూడా కొంచెం కాస్ట్ అయితే ఉన్నాయి. మేము చూసిన ఐటమ్స్ అన్నీ అక్కడ మా వారు పిల్లలు అక్కడ చూస్తున్నారు. అక్కడ నుంచొని అయితే ఏమేమి తీసుకోవాలి ఏంటి అన్నది నేనైతే ఇలా తీసుకుని, అలాగే నేను తీసుకున్న అక్కడ వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడ వచ్చి మొత్తం అన్నీ కూడా సత్తువండి, సిల్వర్ ఐటమ్స్ లాగా అంటారు కదా, సీవండి. మా సైడ్ అయితే సీవండి సామాన్ అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇలాగ అన్ని సెట్ వేరుగా పెట్టేశారన్నమాట. ఇక్కడ వచ్చి కరెంటు రైస్ కుక్కర్లు అన్నమాట. స్టీల్వి ఉన్నాయి, మిక్సీ ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీలు అయితే ఉన్నాయి. అబ్బా నాకైతే చెప్పడానికి కూడా టైం సరిపోదు, అన్నీ ఉన్నాయన్నమాట వీడియోలో అయితే. ఇక్కడ చూసారా వాల్కి మొత్తము ఈ డిజైన్ చేసి పెట్టారు. చాలా బాగుంది. అందుకని చెప్పి మా వారిని అయితే ఒక పిక్ తీయమన్నాను. అయితే ఇక్కడ ఇది థర్డ్ ఫ్లోర్ అండి. ఇక్కడ వచ్చి జర్మన్ సిల్వర్ ఉంటుంది, ఇత్తడివి ఉంటాయి మనకి. డెకరేషన్ ఐటమ్స్ కింద కబోర్డుల్లో కానీ, ఇక్కడ చూసారా దేవుళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు. నిజంగా చూస్తుంటేనే భలే ముద్దొచ్చినాయి. అంత బాగున్నాయి ఈ బొమ్మలు కానీ ఇవి కానీ. చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అన్నమాట నాకైతే. అసలు ఒక్కొక్కటి చూస్తుంటే అంత బాగా అనిపించింది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ అక్కడికి వెళ్ళాల్సిన ప్లేస్ అండి. అది నా ఒపీనియన్ అయితేని. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ వెళ్ళి చూసి రండి మంచిగా. అక్కడే తక్కువగా వస్తున్నాయి మనకు కావాల్సిన అన్ని కూడా. మిక్సీలు అయితే చాలా వెరైటీలు ఉన్నాయి. అందులో ఒక వెరైటీ చూశాను, అది అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ జర్మన్ సిల్వర్, ఇదంతా కూడా జర్మన్ సిల్వర్ ఇప్పుడు బాగా ఎక్కువ వస్తున్నాయి కదా జర్మన్ సిల్వర్లో కూడా బాగానే. అలాగే ఇక్కడ పీటలు కానీ, పెళ్ళికి కావాల్సిన పీటలు, బుట్టలు అవి కూడా వస్తున్నాయండి. ఇక్కడ ఇంకా బిల్డింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇవంతా కూడా రాగి అన్నమాట. ఈ సెక్షన్ అంతా కూడా రాగి ఐటమ్స్ ఉన్నాయి. ఇత్తడివి ప్లేట్లు కానీ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చి స్టీల్ డబ్బాలండి. మనకి కిచెన్లో కావాల్సిన సెట్టింగ్ అంతా కూడా పెట్టి ఇచ్చేస్తారు, చూపిస్తారు వాళ్ళు. మనకి ఏమేమి బాక్సులు కావాలి, ఏ సైజు కావాలి, ఎంత మెజర్మెంట్, పెద్ద పెద్దయా చిన్న చిన్నయా అలా కూడా ఉన్నాయండి. నిజంగా అసలు డబ్బాలు అయితే స్టీల్ డబ్బాలు భలే చాలా బాగున్నాయి. డిజైన్స్ కానీ మోడల్స్ కానీ వెరైటీగా ఉన్నాయి. పైన కోటింగ్ అంతా కూడా లాన్ స్టీల్ ఉండి పైన కోటింగ్లో కూడా చాలా వెరైటీగా పెట్టారు. ఇగో డబ్బాలను అయితే చూస్తున్నా నేను. కిచెన్లోకి ఏ సైజ్ అయితే సరిపోతాయా అని చెప్పేసి అడుగుతున్నా మా వారిని అయితేని. ఇక్కడైతే ఈ డిజైన్స్ బాగున్నాయి, స్టీల్ మీద డిజైన్స్ వేశారు బాగున్నాయి ఫ్లవర్స్ కింద. అవి తీసుకుందాం అంటున్నారు మా వారైతే. అవి కాదు నాకు ఇట్లానే ప్లెయిన్లోనే కావాలి కిచెన్లోకి డబ్బాలు అయితేనే అని చెప్పేసి అంటున్నా. అలాగా డబ్బాలు కానీ ఇక్కడ ప్లేట్లు, ఈ ప్లేట్లు అయితే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. అలాగే కంచాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఈ కంచాలు మనం తినడానికి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా. మనకు కావాల్సిన సైజుల్లో ఉన్నాయి బాక్సులు అయితేని. చాలా మంది అయితే మాత్రం ఇప్పుడు వరలక్ష్మి పూజ స్టార్ట్ అవుతుంది, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్స్కి కానీ దేనికైనా వచ్చి మాత్రం కుప్పలు కుప్పలు అయితే తీసుకెళ్ళిపోతున్నారండి బ్యాగుల్లో వేసుకుని గిఫ్ట్లకి ఇవ్వడానికంట. అయితే ఒక ఆమె అయితే మొత్తం డబ్బాలే తీసుకుంది అన్నీ కూడా. అడిగాను ఏంటి ఇన్ని డబ్బాలు అంటే ఫంక్షన్కి కావాలి అని చెప్పారు. అలాగా మనం పేరు ప్రింట్ చేసేసి ఆ డబ్బాల మీద అయితే ఇచ్చేయచ్చు. స్టీల్ డబ్బాలకి అయితే మనం వేరే వాటి మీద అయితే చేయలేం, కానీ ఇది మనకి మన పేరు అనేది గుర్తుండిపోద్ది అన్నమాట.
ఇక్కడ ఇవన్నీ కూడా చిన్న చిన్న కటోరీలు మనకి హోటల్లో పెడతారు కదండి, కర్రీస్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి. అలా అన్నమాట. గ్లాసులు, చాయ్ గ్లాసులుగా పెద్దవి, చిన్నవి, తాగడానికి వాటర్ గ్లాసులు కానీ అవి కానీ ఉన్నాయి. ఇక్కడంతా డిన్నర్ డిష్ వాష్ అంటే సెట్స్ అన్నమాట. మనం వంట అయిపోయినాక ఇట్లా పెట్టేసుకోవడానికి అట్లా పెట్టడానికి సెట్లు పెట్టారు. ఇడ్లీ కుక్కర్లు కూడా ఉన్నాయి. అలాగే ఇవేంటి డిషెస్ చాలా బాగున్నాయి డిషెస్ అయితేనే. అలాగే పాలు కాచుకోవడానికి ఇట్లా చిన్న చిన్న గిన్నెలు మాకు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.